నమస్తే అండి. దీనిని సెటైర్‌గా భావించడానికి అసలు వీలు లేదు. ఇది నిజమైనటువంటి ప్రశంస. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇచ్చినటువంటి కితాబుగా దీనిని చూడాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా, అలాగే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పనిచేస్తున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన ఏపీలో టీడీపీలో కీలక నాయకుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహిత యువనేత. కేంద్రంలోని మోడీ కేబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చూస్తున్నారు ఆయనకు మోడీ గారు అలాగే బాబు గారు ఇద్దరు అచ్చమైనటువంటి అన్నదమ్ములా కనిపిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ ఇద్దరు నేతలు అన్నదమ్ముల మాదిరిగా దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నారని కూడా రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రధాని మోడీ బాబు గారు కలిసినప్పుడు దేశం గురించి, అభివృద్ధి గురించి చర్చిస్తారని, దానికి తానే సాక్ష్యమని కూడా ఆయన చెప్పారు. ఈ ఇద్దరు భేటీ సందర్భంగా తాను అక్కడే ఉంటానని, దేశం పట్ల, రాష్ట్రం పట్ల వీరి తపన అద్భుతమని ఆయన ప్రశంసించారు. ఈ ఇద్దరు 2025లో మరింత జోరుగా దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఆయన కోరుకున్నారు. ఏపీలో చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాన్ని కొత్త మలుపులు తిప్పుతుందని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ గారు ప్రజలకు తోడుగా నిలుస్తారని ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఎన్ ఈశ్వరరావు అన్నారు. మోడీ గారు, బాబు గారు జోడీ అభివృద్ధిని జీవనాడిగా నడిపిస్తుందని కూటమి నాయకులు కొత్త ఏడాది వేళ మరోసారి ఎలుగెత్తి చాటుతున్నారు. ఇక మీదట అన్నీ మంచి శకునములే అని, ఏపీ ప్రజలకు శుభ పరిణామాలు జరుగుతాయని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. నమస్తే.